హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఇంగ్లీష్ ట్రైబ్. ఇప్పుడు మనం ఎమ్మా లాజరస్ రాసిన ద న్యూ కొలాసస్ పోవం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ పోవంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్టాచ్యూ ఆఫ్ కొలాసస్ ఆఫ్ రోడ్స్ మధ్య ఉన్న కంపారిజన్ని మనం చూడొచ్చు. ఇందులో లాజరస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క కైండ్నెస్ గురించి అండ్ ఇమిగ్రాంట్స్కి అంటే వలసదారులకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇస్తున్న హోప్స్ గురించి వివరిస్తుంది. పోవం కంటే ముందుగా మనం ఆథర్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఎమ్మా లాజరస్ ఈమె 1849లో జన్మించారు, 1887లో మరణించారు. ఎమ్మా లాజరస్ ఒక జ్యూస్ అమెరికన్ పోయెట్, ఎస్సేయిస్ట్. ఈమె చాలా రచనలు ట్రాన్స్లేట్ కూడా చేశారు. లాజరస్ అండ్ సిస్టర్స్ అంటే ఆమె పూర్వీకులు అమెరికన్ రివల్యూషన్ స్టార్ట్ అవ్వకముందే అమెరికాకు వచ్చేసారు. ఇక్కడ అమెరికన్ రివల్యూషన్ అంటే అమెరికన్స్ బ్రిటిష్ నుండి ఫ్రీడమ్ కోసం చేసిన ఒక రివల్యూషన్. ఇది స్టార్ట్ అవ్వకముందే ఆమె పూర్వీకులు అమెరికాకి వచ్చేసారు. సొసైటీలో మార్పు కోసం ఆమె చేసిన రచనలను గుర్తించి చాలామంది రైటర్స్ లైక్ హెన్రీ జేమ్స్, వాల్ట్ విట్మన్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అండ్ ద రష్యన్ రైటర్ ఇవాన్ టుర్గెనీవ్ కూడా ఆమెని అభినందించారు. లాజరస్ రాసిన ఫేమస్ వర్క్స్ సాంగ్స్ ఆఫ్ ఎ సెమైట్, ఇది ఒక పోవం. అ లైట్ అండ్ ఎపిసోడ్ ఇన్ గోయెట్స్ లైఫ్, ఇది ఒక నావెల్. అండ్ ద స్పాగ్నోలెటో, ఇది ఒక ప్లే. ఈమె చాలా స్టోరీస్, ఎస్సేస్ రాశారు. హిబ్రూ, జర్మన్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్ నుండి చాలా రచనలను అంటే వర్క్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కూడా చేశారు. లాజరస్ ఇమిగ్రాంట్స్కి అంటే వలసదారులకి అంటే ఎవరైతే పావర్టీ నుండి, డిస్క్రిమినేషన్ నుండి బయటపడడానికి తమ దేశాలను వదిలిపెట్టి అమెరికాకు వస్తున్నారో వాళ్ళకు చాలా హెల్ప్ చేసింది. ఈమె తన వర్క్స్ ద్వారా అంటే పోయట్రీ, ప్లేస్, ఎస్సేస్ ద్వారా సొసైటీలో ఇమిగ్రాంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించింది. ఇప్పుడు మనం పోవం యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒరిజినల్ నేమ్ లిబర్టీ ఎన్లైటనింగ్ ద వరల్డ్. అయితే దీనిని ఫ్రెంచ్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్కి గిఫ్ట్గా ఇచ్చారు. డ్యూరింగ్ ద అమెరికన్ రివల్యూషన్ వార్ అంటే యుద్ధ సమయంలో ఫ్రాన్స్కి యుఎస్కి మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్కి గుర్తుగా అండ్ ఫ్రీడమ్కి గుర్తుగా దీనిని కట్టడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క బేస్ని కట్టడానికి ఫండ్ కావాలి. సో ఫండ్ రేజింగ్ కోసం ఎమ్మా లాజరస్ ఈ పోవం రాశారు. స్టాచ్యూ ఇనాగ్యురేషన్ 1886లో అయింది అండ్ ఈ పోవంని 1903లో స్టాచ్యూ బేస్ మీద రాయడం జరిగింది. ఏన్షియంట్ వరల్డ్ అంటే ప్రాచీన కాలంలో ద కొలాసస్ ఆఫ్ రోడ్స్ 7 వండర్స్లో ఒకటిగా ఉండేది. ఇది గ్రీక్ గాడ్ హీలియోస్ యొక్క స్టాచ్యూ. దీనిని అరౌండ్ 280 BCలో ఐలాండ్స్ ఆఫ్ రోడ్స్లో నిర్మించారు. కాలక్రమేణా ఇది నాశనమైపోయింది. ఇప్పుడు జస్ట్ పిక్చర్స్ అండ్ స్టోరీస్ మాత్రమే మిగిలాయి. ఈ స్టాచ్యూ మిలిటరీ విక్టరీని అండ్ పవర్ని సూచిస్తుంది. ఇక్కడ మనం ఒక డిఫరెన్స్ చూడొచ్చు. స్టాచ్యూ ఆఫ్ ద కొలాసస్ ఆఫ్ రోడ్స్ పవర్కి సింబల్ అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రీడమ్, హోప్ అండ్ కైండ్నెస్ని సింబలైజ్ చేస్తుంది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ హార్బర్కి చేరుకునే ఇమిగ్రాంట్స్కి ఇచ్చే న్యూ ఆపర్చునిటీస్ని సూచిస్తుంది. ఇప్పుడు పోవం లైన్స్ చూద్దాం. నాట్ లైక్ ద బ్రేజన్ జెయింట్ ఆఫ్ గ్రీక్ వేమ్ విత్ కాంకరింగ్ లిమ్స్ అస్ట్రైడ్ ఫ్రమ్ ల్యాండ్ టు ల్యాండ్, హియర్ ఎట్ అవర్ సీ వాష్డ్ సన్సెట్ గేట్స్ షెల్ స్టాండ్, ఏ మైటీ ఉమన్ విత్ ఎ టార్చ్ whose flame is the imprisoned lightning and her name mother of exiles. ఈ లైన్స్లో ఎమ్మా లాజరస్ స్టాచ్యూ ఆఫ్ కొలాసస్ని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని డిస్క్రైబ్ చేస్తుంది అండ్ తను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని స్టాచ్యూ ఆఫ్ కొలాసస్తో కంపేర్ చేస్తుంది. ఈ స్టాచ్యూస్ మధ్య ఉన్న డిఫరెన్స్ని వివరిస్తుంది. ఈ డిఫరెన్స్ని మీరు ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన పిక్చర్స్లో గమనించవచ్చు. స్టాచ్యూ ఆఫ్ కొలాసస్ ఒక పెద్ద ఫేమస్ గ్రీక్ స్టాచ్యూ. ఇది బ్రాంజ్ అంటే కంచుతో చేయబడింది. ఈ స్టాచ్యూ కాంకరింగ్ లిమ్స్ అంటే పవర్ఫుల్ ఆర్మ్స్ అండ్ లెగ్స్తో భూమిపై ఇరువైపులా పాదాలను చాచి నిలబడి ఉంది. ఈ స్టాచ్యూ పవర్ అండ్ ధైర్యాన్ని సూచిస్తుంది. కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలా కాదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సీ వాష్డ్ అంటే సముద్రపు అలలతో కడిగిన స్వచ్ఛమైన సముద్ర తీరంలో సన్సెట్ గేట్స్ దగ్గర నిలబడి ఉంది. సన్సెట్ గేట్స్ అంటే ఎంట్రీ పాయింట్, ఎంట్రాన్స్ టు అమెరికా. అంటే న్యూ లైఫ్ కోరుకొని వచ్చేవారికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెల్కమ్ చెప్తున్నట్టుగా అమెరికా ఎంట్రాన్స్ దగ్గర నిలబడి ఉంది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒక పవర్ఫుల్ ఉమెన్. ఈ పవర్ఫుల్ ఉమెన్ చేతిని పైకెత్తి ఒక టార్చ్ని పట్టుకొని ఉంటుంది. ఆ టార్చ్లో ఇంప్రిజన్డ్ ఫ్లేమ్ అంటే ఫ్లేమ్ బంధించబడి ఉంటుంది.
ఈ టార్చ్ ఇమిగ్రెంట్స్ యొక్క బ్రైట్ ఫ్యూచర్ని సూచిస్తుంది. ఈ పవర్ఫుల్ ఉమెన్ పేరు మదర్ ఆఫ్ ఎగ్జైల్స్. ఎగ్జైల్స్ అంటే వలసదారులు. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తమ సొంత దేశాలని వదిలి బెటర్ లైఫ్ కోసం వచ్చే ఇమిగ్రాంట్స్కి ఒక మదర్లా ప్రొటెక్షన్ని ఇస్తుంది. వాళ్లకు ఒక న్యూ లైఫ్ని ఇస్తుంది. నెక్స్ట్ లైన్స్. ఫ్రమ్ హర్ బేకన్ హ్యాండ్ గ్లోస్ వరల్డ్ వైడ్ వెల్కమ్. హర్ మైల్డ్ ఐస్ కమాండ్ ద ఎయిర్ బ్రిడ్జ్డ్ హార్బర్ ద ట్విన్ సిటీస్ ఫ్రేమ్. ఇప్పుడు ఈ లైన్స్ని డీకోడ్ చేద్దాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో వెలుగుతున్న ఆ టార్చ్ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది. ఆమె ట్విన్ సిటీస్ అంటే న్యూయార్క్ అండ్ జెర్సీ సిటీ మధ్య ఉన్న హార్బర్కు చేరుకుంటున్న ఇమిగ్రాంట్స్ని జెంటిల్ ఐ అంటే ప్రేమతో దయతో చూస్తుంది. ఇక్కడ హార్బర్ అంటే షిప్స్ ఆపే స్థలం. నెక్స్ట్ లైన్స్. కీప్ ఏన్షియంట్ ల్యాండ్స్ యువర్ స్టోరీస్ పాంప్ క్రైస్ షీ విత్ సైలెంట్ లిప్స్. అంటే ఈ విగ్రహం మౌనంగా ఉన్నప్పటికీ ఒక పవర్ఫుల్ మెసేజ్ని అందిస్తుంది. అదేంటంటే ఏన్షియంట్ ల్యాండ్స్ అంటే పాత దేశాలకు వారి గర్వాన్ని హిస్టరీని కాపాడుకోవాలని చెప్తుంది. గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ యువర్ హడల్డ్ మాసెస్ యర్నింగ్ టు బ్రీత్ ఫ్రీ. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అలసిపోయిన వారిని, పేదవారిని, ఫినాన్షియల్గా ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో వారిని, హడల్డ్ మాసెస్ అంటే బానిసత్వం నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారో వాళ్ళందరినీ ఆహ్వానిస్తుంది. ద రెచ్డ్ రిఫ్యూజ్ ఆఫ్ యువర్ టీమింగ్ షోర్. ద రెచ్డ్ రిఫ్యూజ్ అంటే ఎవరైతే తమ దేశాల నుండి బయటికి పంపబడ్డారో, ఎవరైతే బ్యాడ్గా ట్రీట్ చేయబడ్డారో, రిజెక్ట్ చేయబడ్డారో వాళ్ళందరినీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆహ్వానిస్తుంది. సెండ్ దీస్ ద హోమ్లెస్ టెంపెస్ట్ టోస్ట్ టు మీ ఐ లిఫ్ట్ మై ల్యాంప్ బిసైడ్ ద గోల్డెన్ డోర్. అంటే ఇల్లు లేని వారిని మరియు కష్టాలని అనుభవించిన వారిని తన దగ్గరికి పంపమని ఇతర దేశాలను కోరుతుంది. ఈ గోల్డెన్ డోర్ పక్కన టార్చ్ని పైకెత్తి అందరికీ ఆహ్వానం పలుకుతుంది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇమిగ్రెంట్స్ మీద చూపిస్తున్న కైండ్నెస్ని అండ్ వారికి ఇస్తున్న హోప్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఐమ్ ఆఫ్. గుడ్ డే.